షేర్ చేయండి మాతాజీ. కోడింగ్ స్టార్ట్ చైనా చేశాను. ప్రభుజీ. చేయండి మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, కనిపిస్తుందిగా? హరే కృష్ణ ఇంకా ప్రభుజీ. రాలేదు మాతాజీ. లోడ్ అవుతుంది. కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ప్రభుజీ స్టార్ట్ చేయండి ప్రభుజీ. ఓకే ఓకే మాతాజీ. అభ్యాసే అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వాన్ సిద్ధిం అవాప్స్యసి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఎవరైతే రిసైడ్ చేయాలనుకుంటున్నారో దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, ప్రభుజీ పిలుస్తారు. నేను మళ్ళీ ఒకసారి రిసైడ్ చేస్తాను మాతాజీ. అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వాన్ సిద్ధిం అవాప్స్యసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవాలనుకుంటున్నారో వాళ్ళు If you can practice the regulations of Bhakti Yoga, then just try to work for me because by work for me you will become ఆ శ్లోక చదవమంటారు ఫస్ట్. హరే కృష్ణ ప్రభుజీ, నేను స్టార్ట్ చేస్తాను. అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్యసి. అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. అవాప్స్యసి. 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 ఓకే ప్రభు. సరే. అవాప్స్యసి. తర్వాత ఎవరైనా చదవగలుగుతారా? అర్చన కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండాత్ ప్రణామాలు ప్రభుజీ. అభ్యాసే అపి సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. హరే కృష్ణ వాప్స్యసి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదువు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇంకోసారి చదవండి ప్రభుజీ. ఒక్కసారేనా? ఒక్కసారి చదివితే సరిపోతుంది మాతాజీ. ఓకే.
నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ మీరు చదవండి. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। अभ्यासे अपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्पमपि कर्माणि कुर्वान् सिद्धिमवाप्स्यसि। థ్యాంక్ యూ మాతాజీ. थैंक यू। प्रणाम प्रभु जी। हरे कृष्ण। अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कुर्वन् सिद्धिमवाप्स्यसि। हरे कृष्ण प्रभु जी। ఈ ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ ప్రభు. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. అభ్యాసే అది వర్డ్ చెప్పండి ప్రభుజీ. అదే పర్యసమర్థోపి సమర్థోసి. ప్రభుజీ కట్ అయింది వాయిస్. హరే అభ్యాసే కృష్ణ. అపి అసమర్థోసి. అభ్యాసే అపి సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ని సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ. బ్రేక్ చేయాలి. సో ఇది అయిపోతుంది. ఓకే ప్రభు. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నా ప్రభుజీ. నెక్స్ట్ టైంకి వెళ్దాం. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? ప్రభుజీ మాతాజీ. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। हरे कृष्ण प्रभु। హరే కృష్ణ. हरे हरे कृष्ण कृष्ण। प्रभु। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। अभ्यासेऽपि समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। हरे कृष्ण प्रभु जी। ఇంకెవరైనా చదువుతారు? हरे कृष्ण प्रभु जी। हरे अभ्यासेऽपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्पमपि कर्माणि कुर्वान् सिद्धिमवाप्स्यसि। థ్యాంక్ యూ हरे మాతాజీ. कृष्ण। अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ లెవెల్కి వెళ్దామా? ఎస్ ప్రభు. నెక్స్ట్ లెవెల్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ. हरे कृष्ण। హరే కృష్ణ ప్రభుజీ. దాని ప్రణామ్. నేను చదువుతాను. చదవండి. అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి. हरे हरि कृष्ण बोल। प्रभु जी। अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। हरे कृष्ण। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण। प्रभु। दंडवत प्रणाम प्रभु। अभ्यासेऽपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। हरे कृष्ण प्रभु जी। दंडवत।
హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? అభ్యాస ధ్యాన ప్రణం ప్రభుజీ. అభ్యాసే Yes, Prabhu. అభ్యాసేభ్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। अभ्यासेऽपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्पमपि कर्माणि कुर्वान् सिद्धिमवाप्स्यसि। హరే కృష్ణ. हरे कृष्ण। ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్దామా? ఎస్ ప్రభు. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? మేడం ప్రణం. హరే కృష్ణ ప్రభుజీ। ప్రభుజీ అభ్యాసేతు సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ। చదవండి మాతాజీ, మీ తర్వాత నేను చదువు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అభ్యాసే సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమమ వాప్స్యసి అవాప్స్యసి. హరే కృష్ణ. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। अभ्यासेऽप्य असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्पमपि कर्माणि कुर्वान् सिद्धिम् अवाप्स्यसि। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? మదర్థమపి కర్మాణి హరే కృష్ణ. మాతాజీ నెక్స్ట్ లెవెల్కి వెళ్దామా? సమర్థోసి పరమో భవ హరే కృష్ణ ప్రభుజీ. లాస్ట్ లెవెల్కి వెళ్దామా ఇక? లాస్ట్ లెవెల్. ఓకే, దయచేసి ఎవరైతే శ్లోక రిసైటేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వీడియోస్ ఆన్ చేయండి. ఓకే, హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభుజీ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ ప్రభు. వెరీ గుడ్, నైస్, వెరీ నైస్. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ గురుజీ. మీ వీడియో అభ్యాసే చేశాను గురుజీ, చేశాను. చేశారా? చేశాను గురుజీ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ రుద్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.
అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మాత అభ్యాసేనపి సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ థ్యాంక్ యూ. ప్రభుజీ. ఇంకెవరైనా ట్రై చేస్తారా చూడకుండా? హరే కృష్ణ ప్రభుజీ. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్పమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమవాప్స్యసి. హరి బోల్. థ్యాంక్ యూ మాత. సో ఇంకెవరైనా చదువుతారా చివరిగా? హరే కృష్ణ ప్రభుజీ. మాత చదవండి. అభ్యాసేప్య సమర్థోసి కుర్వన్ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా రీసెర్చ్ చేశారు అందరూ కూడా. అయితే మనం ప్రీవియస్ గా 12.9 శ్లోకాలు భగవంతుడు ఏం చెప్తాడంటే భక్తి యోగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క మనసుని భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం చేయాలి. అయితే అర్జునుడు మనందరికీ ఒక రిప్రజెంటేటివ్ గా ఉంటూ ఆయన ఏమన్నారంటే, కృష్ణ నాకు ఇలా కంప్లీట్ గా నా యొక్క మనస్సుని మీద కేంద్రీకరించడం అనేది కుదరట్లేదు అని తన యొక్క అసమర్థతని వెల్లబుచ్చుకున్నాడు. అప్పుడు భగవంతుడు ఎంతో కరుణామయుడు. ఆయన ఏంటంటే మనకి టిప్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఈ శ్లోకం ద్వారా ఒక సగటు మనిషి భక్తి యోగలో ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, అంచెలంచెలుగా ఎలా ఎదగాలి అనేది భగవంతుడు మనకి చక్కగా వివరిస్తారు ఈ శ్లోకం ద్వారా. అయితే భగవంతుడు మనందరినీ కూడా భగవద్ధామాన్ని తీసుకెళ్లాలని ఆయన ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. అయితే మనం బద్ధజీవులం కాబట్టి మనలో ఉన్న అరిషట్ వర్గాల ఆ సమ్మేళనంలో మనం ఇరుక్కుపోయి ఈ త్రిగుణాలకి లోబడి మనం భగవంతుని భక్తి చేయడానికి చాలా కష్టపడుతుంటాం. అయితే భగవంతుడు ఎలా అయితే ఒక డల్ స్టూడెంట్ ఉంటారో ఆ డల్ స్టూడెంట్ కి ఆయనకి టెక్స్ట్ బుక్ చదవడానికి కుదరట్లేదు, క్లాసెస్ సరిగా అర్థం అవ్వవు, చెప్పినా సరిగా వినలేకపోతున్నారు. అలాంటప్పుడు మన స్కూల్ టీచర్ ఏం చేస్తారంటే చిన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదో టిక్ మార్కులు, ఇది చదువుకో అది చదువుకో, ఈ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వస్తుంది, ఆ ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు అన్నమాట. ఎందుకంటే టీచర్కి ఒకటే ఉద్దేశం, వీళ్ళు ఎట్లా పాస్ చేయాలని. సో భగవంతుడు కూడా ఇలానే ఏం చేస్తారంటే మనకి కొన్ని విధాలుగా టిప్స్ చెప్తున్నారు అనమాట. టిప్స్ చెప్పడం ద్వారా వీడిని ఎలాగైనా భక్తిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి భగవంతుడు మన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన మనకి టిప్స్ చెప్తారనమాట. సో అయితే ఫైనల్ రిజల్ట్ ఏం కావాలంటే మనం అందరం ఎగ్జామ్ లో పాస్ అయితే నెక్స్ట్ క్లాస్ కి మనం ప్రమోట్ అవుతాం. భగవంతుడు ఏంటంటే మనం ఈ యొక్క మనిషి మానవ దేహంలో ఉండి అష్ట కష్టాలు పడుతున్నాం కాబట్టి భగవంతుడు మనల్ని ఈ మెటీరియల్ బాడీ నుంచి స్పిరిచువల్ బాడీకి ట్రాన్స్ఫర్ చేయడానికి భగవంతుడు టిప్స్ ఇస్తున్నాడు అన్నమాట. సో అలా టిప్స్ ఇవ్వడం ద్వారా అల్టిమేట్ గా మనం భగవద్ధామాన్ని చేరుకోవాలి. సో ఇది భగవంతుని యొక్క ప్లాన్ అన్నమాట. అయితే భగవంతుడు అర్జునుడి ద్వారా ఒక స్టూడెంట్ లెవెల్లో ఎలా అయితే భక్తి యోగ ప్రాక్టీస్ చేయాలనేది భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరి పరిస్థితిని అర్థం చేసుకొని అర్జునుడి ద్వారా క్వశ్చన్స్ అడిగేలా చేస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ భగవంతుడు చెప్పిన విధంగా మనం ఎలాంటి డీవియేషన్స్ లేకుండా భగవంతుని యొక్క భక్తిలో నిమగ్నమై ఉండాలి. అర్జునుడు నేను అలా చేయలేకపోతున్నాను కృష్ణ, అయితే భగవంతుడు ఏమంటాడంటే పర్లేదు,
నువ్వు చేయలేకపోయినా పర్లేదు, ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేయడం కూడా కుదరట్లేదు అంటే మనకి ఇంపార్టెంట్ గా చెప్పాలంటే మనకి 9 అంగాలు ఉంటాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? భక్తి యోగాలో 9 అంగాలు ఉంటాయి. 9 స్టెప్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఎవరైనా ట్రై చేయగలుగుతారా? 9 స్టెప్స్ ఏంటో? హరికృష్ణ. శ్రవణం శ్రవణం, ఆత్మనివేదనం. అర్చనం, సీక్వెన్స్ అవుతున్నారు. ఎవరైనా ఒక్కరు చెప్పండి సీక్వెన్స్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, శక్యం, ఆత్మనివేదనం. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. హరి బోల్. సో ప్రభుజీ చెప్పినట్టుగా స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాక్ష్యం, ఆత్మనివేదనం. ఇవన్నీ మనం ఇందులో ఏదొక్క అంగంలో మనం పరిపూర్ణత సాధించినా కూడా మనం భగవద్గీతాన్ని చేరగలుగుతాం. మనకి 9 ఆప్షన్స్ ఉన్నాయి. 9 వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. రీసౌండ్ వస్తుంది, బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే భగవంతుని గురించి వినడం అన్నమాట. భగవంతుని యొక్క లీలలు, గుణగానాలు, ఆయన యొక్క వాయిస్ బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ ప్రభుజీ, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీ దగ్గర, ఒక్కసారి చూస్తారా? హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. ప్రభుజీ మళ్ళీ రీజాయిన్ అవుతా అన్నారు. ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం. మాతాజీ అంతలోపల 9 స్టెప్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ మళ్ళీ ఒకసారి చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీ. సో 9 ముద్దతి శ్రీనివాస్ ప్రభుజీ చెప్తారా 9 స్టెప్స్ ఒకసారి స్లోగా? శ్రవణం, మాతాజీ. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, ఓకే. అర్చనం, వందనం, ఓకే. దాస్యం. హరే కృష్ణ మాతాజీ. ఓకే. సఖ్యం, ఆత్మనివేదనం. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. స్నితిగా మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, కృష్ణ కాన్షియస్ భగవద్గీత డే. థ్యాంక్ యూ మాతాజీ, విష్ యూ ద సేమ్. ప్రభుజీ వచ్చారు, క్లాస్ విన్నాక మాట్లాడదాం. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ. ఐఎమ్ సారీ, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఓకే. ఏ నేమ్ తో జాయిన్ అయ్యారు ప్రభుజీ? ఓజస్విత అని ఉంటుంది మాతాజీ, నా వైఫ్ దాంతో జాయిన్ అయ్యాను. ఓకే, ఓజస్విత. సో అయితే మన భక్తి యోగాలో ముఖ్యమైన 9 అంగాలలో వాటిలో ఏ ఒక్క దాంట్లో మనం పర్ఫెక్షన్ సాధించినా కూడా మనం భగవద్ధామానికి చేరుకుంటాం. అయితే మనకి వీటిలో టేస్ట్ లేకపోయినా కూడా భగవంతుడు తన యొక్క ప్రయత్నాన్ని వదలలేదు.
పర్లేదు నీకు వీటిలో టేస్ట్ లేదు, రుచి లేదు అయినప్పటికీ కూడా భగవంతుడు ఒక మెట్టు కిందకి దిగి మనకి భక్తి యోగాలో ఎలా ఎంగేజ్ చేయాలి జీవుణ్ణి అని చెప్పేసి భగవంతుడు సరే పర్లేదు నీకు ఈ యొక్క 9 అంగాల మీద నీకు టేస్ట్ లేకపోయినప్పటికీ కూడా ఎలాగోలాగా జీవుణ్ణి ఎంగేజ్ చేయడానికి భగవంతుడు ఈ శ్లోకాల్లో చెప్తారనమాట. సో ఈ శ్లోకాలో మనం ఏదైతే విన్నామో ఇప్పుడు, సో అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమోభవ అంటే ఒకవేళ అసమర్థుడివై ఇది కూడా చేయలేకపోతే పర్లేదు, అయితే మదర్థం అపి కర్మాని నా కోసం పనిచేయి. నువ్వు ఎలా చేయాలి నా కోసం పని చేయడం అంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో మనం మనస్సు నిమగ్నం చేయలేకపోయినప్పటికీ కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే నీ యొక్క ఇంద్రియాలని నిమగ్నం చేయి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా మనం సిద్ధిం కుర్వాన్ సిద్ధిం అవాప్స్యసి అంటే అవాప్స్యసి అంటే యు విల్ అచీవ్ అంటే మనం అది సాధిస్తాము, పర్ఫెక్షన్ సాధిస్తాము. మన మనస్సు నిమగ్నం చేయలేనప్పటికీ కూడా నీ యొక్క ఇంద్రియాలను భక్తియుక్త సేవలో నిమగ్నం చేసి గ్రాడ్యువల్గా క్రమక్రమంగా మనం భక్తిలో ముందుకు వెళ్ళు అని చెప్పేసి భగవంతుడు ఈ శ్లోక ద్వారా మనందరికీ చెప్పారనమాట. అయితే ఎలా చేయాలి మనం మన యొక్క ఇంద్రియాలని? మనస్సు వినదు, మనస్సు ఎప్పుడు చంచలమైంది, అస్సలు వినదు. భక్తి చేయడం తప్ప మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. సో మనస్సు విననప్పుడు ఏం చేయాలంటే మన యొక్క ఇంద్రియాల ద్వారా మన మనస్సుని భక్తియుక్త సేవలో లగ్నం చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ కృష్ణ భక్తి ఈ ఏదైతే ప్రభుపాదుల వారు ఏర్పాటు చేశారో ఈ కృష్ణ భక్తి ఏదైతే ఉద్యమం సంకీర్తన ఉద్యమం అనేది ప్రచారం చేశారో అందులో మనం పాలు పంచుకోవచ్చు. అందులో పాలు పంచుకోవడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ప్రతి ఒక్కరు వచ్చేసి క్లాసులు చెప్పాల్సిన అవసరం లేదు. తమ సాయశక్తుల ఈ యొక్క కృష్ణ ప్రచార ఉద్యమానికి తమ వంతు శక్తి వాళ్ళు వినియోగించుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ నడవడానికి మనకి ఇంత భూమి కావాలి, దానికి క్యాపిటల్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, దానికంటూ మనం ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయాలి, దాంతో పాటుగా మనకి లేబర్ ఇవన్నీ అవసరం అన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడానికి అన్ని రకాల అవసరాలు అందరి యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. అయితే మనం భగవంతుని యొక్క సేవలో ఏ విధంగా అయితే నిమగ్నం అవ్వాలో భగవంతుడే మనకి టిప్స్ ఇస్తున్నాడు అనమాట. అయితే ఒకవేళ నువ్వు శ్రవణం చేయడంలో కానీ కీర్తన చేయడంలో కానీ కుదరకపోతే నా కోసం పనిచేయి అంటే ఈ ప్రచార ఉద్యమంలో నీ వంతు సహాయం చేయి. అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలనుకోండి, టెంపుల్లో ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. టెంపుల్ ప్రోగ్రామ్స్ కావాల్సిన లక్ష్మి కానీ ఇవ్వడం, డొనేషన్స్ ఇవ్వడం, ఆ తర్వాత డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనం కొద్దిగా సర్వీస్ చేయడము. సపోజ్ ఇప్పుడు మన పావని మాతాజీ ఉన్నారు, మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మనకి స్క్రీన్ షేరింగ్ చేస్తూ రికార్డింగ్స్ అవన్నీ పెడుతూ ఒక సర్వీస్ చేస్తున్నారు. తనంతట తాను వాలంటరీగా వచ్చేసి తను సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మెల్లమెల్లగా క్రమక్రమంగా షీ గెట్స్ దట్ పర్ఫెక్షన్ అనమాట. అలాగే మీరు కూడా మీకు చేతనైనంత డొనేషన్స్ ఇవ్వడము, లేకపోతే టెంపుల్కి వచ్చి కుకింగ్ సేవలో హెల్ప్ చేయడము, క్లీనింగ్ సేవ హెల్ప్ చేయడం, వైండప్ సేవ హెల్ప్ చేయడం, ప్రచారంలో హెల్ప్ చేయడం. సో ఏదో విధంగా మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే కూడా గ్రాడ్యువల్గా మనం భక్తిలో ముందుకెళ్తాం. అయితే ఇలా ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నాం, మన యొక్క యాక్టివిటీస్ని స్పిరిచువలైజ్ చేస్తున్నాం అన్నమాట. కృష్ణ కాన్షియస్నెస్ ఏంటంటే టు స్పిరిచువలైజ్ ద మెటీరియల్ థింగ్స్. మన యొక్క ఏదైతే యూజ్ ఉందనుకోండి, సపోజ్ మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్లో మనం చాలా చూడొచ్చు, మనం సినిమాలు చూడొచ్చు, మనం సీరియల్స్ చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ చూడొచ్చు, చాలా చూడొచ్చు. కానీ మీరందరూ కలిసి ఈ యొక్క గంట మీ యొక్క వాల్యుబుల్ టైం గంట 8 to 9 వరకు మీరు వచ్చేసి భక్తి యోగా ఎట్ హోమ్ అనే క్లాస్లో మీరు కూర్చొని చక్కగా శ్రవణం చేస్తున్నారు, శ్లోక రిసైటేషన్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ మీరు చాలా వాటికి యూజ్ చేయొచ్చు, కానీ భక్తియుక్త సేవ కోసం
ఎస్పెషల్లీ భగవంతుని యొక్క సేవ కోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆల్మోస్ట్ ఈ శ్లోకాన్ని మీరు ఫాలో అవుతున్నారనమాట. సో మన దగ్గర ఉన్న అసెట్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. సపోజ్ ఒకరు చక్కగా క్లాత్ చేస్తారు భగవంతునికి, అలా ఆ చేసే క్లాత్ భగవంతుని కోసం చేస్తే అది కూడా సేవ్ అవుతుంది. కొంతమంది చక్కగా ఫ్లవర్ అల్లుతారు, అది భగవంతునికి చక్కని గార్లెండ్ కోసం చేస్తే అది కూడా భగవంతుని సేవ్ అవుతుంది. ఒకరు చక్కగా భగవంతుని కోసం రకరకాలుగా కలెక్ట్ చేసుకుంటూ భగవంతుని గురించి స్టోరీస్ చెప్తూ చిన్న పిల్లలకి చెప్తూ ఆ విధంగా భగవంతుని సేవ చేస్తున్నారు. అంటే మీకున్న దాంట్లో ఏదో విధంగా భగవంతుని సేవలో విమగ్నం చేస్తున్నారు. సో దీనిని స్పిరిచువలిజం అని అంటారు. అంటే స్పిరిచువలిజం అంటే మనకున్న ఏదైతే అసెట్స్ ఉన్నాయో అది భగవంతుని సేవలో నిమగ్నం చేయడం. అదే ఒక కర్మి ఏం చేస్తాడంటే తను ఏం చేసినా తన కోసమే చేసుకుంటాడు. ఒక ఇల్లు కట్టినా, ఒక డీప్లెక్స్ బంగ్లా కట్టినా నా కోసం, లేకపోతే నా పిల్లల కోసం, లేకపోతే నా తర్వాత జనరేషన్ కోసం చేసుకుంటారు. కానీ ఒక భక్తి యోగా చేసే భక్తుడు మాత్రం తను ఏం చేసినా కూడా భగవంతుని కేంద్రీకరించి భగవంతుని సెంటర్లో పెట్టుకొని చేసుకుంటారు. భగవంతుని కోసం చక్కగా పండ్లు పూలు భగవంతుని కోసం చక్కగా నైవేద్యం పెట్టడము, తన యొక్క కుటుంబ సభ్యులకి ప్రసాదం ఇవ్వడము, ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు చెప్పించడం, అప్పుడప్పుడు టెంపుల్కి తీసుకెళ్ళడము. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు భగవద్గీత జయంతి. ఈరోజు భగవద్గీత డొనేట్ చేయించడం, లేకపోతే భగవద్గీత వితరణ చేయించడము, శ్లోక రిసైటేషన్ చేయించడం, అలాంటివి చేయించవచ్చు అనమాట. ఇందులో మన చేసుకున్న ఏదైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో అవేం మనం పక్కకు పెట్టట్లేదు. వాటితో పాటుగా మనం చేయాల్సిన పనులు డౌటేల్ చేస్తున్నాం అనమాట. సో భగవంతుడు కూడా ఈ శ్లోక ద్వారా మనకి ఇదే చెప్పబోతున్నాడు. ఒకవేళ ఈ 9 స్టేజెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ మనం చేయలేకపోయినా పర్లేదు, నా కోసం నువ్వు ఏదన్నా పని చేయి, అది ఎలాంటి పైనైనా పర్లేదు. నా కోసం చేసినట్టయితే గ్రాడ్యువల్గా నువ్వు పర్ఫెక్షన్ స్టేజ్కి వెళ్తాం. అయితే మీకు ఒక చక్కని స్టోరీ, ఒక రియల్ స్టోరీని షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రభుపాదుల వారు ఇంగ్లాండ్లో ఆయన ప్రచారం చేసేటప్పుడు అక్కడ ఇంగ్లాండ్ రాణి ఉంటుంది కదా, ఆ రాణి సంతతికి చెందిన ఒక ఉన్నత అధికారిని అన్నమాట. ఆవిడకి ఈ ప్రభుపాదుల వారి యొక్క ఈ ఉద్యమానికి చాలా అట్రాక్ట్ అయ్యి తన వంతు సహాయంగా ఎంతో కొంత లక్ష్మి అందజేస్తూ ఉండేదన్నమాట, డొనేషన్స్ ఇస్తూ ఉండేది. దాంతో ప్రభుపాదుల వారు చక్కగా ప్రచార కార్యక్రమాల్లో వినియోగించేవారు. అయితే తను తన చివరి రోజుల్లో అంటే ముసలితనంలో తను భారతదేశంలోకి వచ్చేసి స్థిరమైపోయారు, సెటిల్ అయిపోయారు. అయితే ఆ మాతాజీ చివరి రోజుల్లో పాపం ఒక జబ్బు ద్వారా బాధపడుతూ ఇక చివరికి బెడ్ రిడెన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. కానీ తను ప్రభుపాదుల వారిని మాత్రం మర్చిపోలేకపోయారు. అయితే తనకి ఒక చిన్న కోరిక ఉండేది, నేను ఎలాగో చనిపోతున్నాను, కనీసం నేను నా చివరి రోజులో భగవంతుని చూడాలి, భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలి అని వాళ్ళ యొక్క సహచరులతో ఆ మాతాజీ మాట్లాడుతుండే అనమాట. సో ఆ టైంకి మాతాజీ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లో ఉన్నారనమాట. సో ప్రభుపాదుల వారు లండన్లో ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించారు. దాని తాలూకా ఫోటో అనేది ఇస్కాన్ టెంపుల్లో ఉందన్నమాట. ఏదైతే టెంపుల్కి మాతాజీ డొనేట్ చేశారో ఆ తాలూకు ఫోటో, మెయిన్ అర్చ విగ్రహాల యొక్క ఫోటో అనేది ఇస్కాన్ టెంపుల్లో ఉండేది. అయితే చివరికి మాతాజీ తన యొక్క ఆఖరి రోజుల్లో భగవంతుని దర్శనం చేసుకోవాలని ఎంతో కుతూహలపడింది. సరే అని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్కి ఫోన్ చేసి, ఇలా మాతాజీ ఉన్నారు, ఎండ్ స్టేజ్లో ఉన్నారు, భగవంతుని దర్శనం చేయాలనుకుంటున్నారు, మీరు దయచేసి ఎలా అయినా ఏర్పాటు చేయాలి అనేసరికి పాపం ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే ఒక ఫోటో పంపించారనమాట. ఆ ఫోటో ఆవిడ దగ్గరికి పంపించేసరికి ఆవిడ ఆ ఫోటో చూసి ఎంతో తన్మయం చెంది చివరికి ప్రాణాన్ని వదిలేసింది. ఏదైతే ఆ ఫోటో, ఆ రాధాకృష్ణుడు ఏదైతే లండన్లో తన టెంపుల్కి హెల్ప్ చేసిందో
ఆ రాధాకృష్ణులే చివరికి ఆమె వద్దకు వచ్చి దర్శనం ఇచ్చేశారనమాట. అయితే దీని ద్వారా భగవంతుడు మనల్ని మర్చిపోడండి. మనం చేసే సర్వీసు మనకి గుర్తు లేకపోయినా భగవంతునికి గుర్తుంటది. ఎప్పుడైతే మాతాజీ తను యుక్త వయసులో కొద్దిపాటి సేవ చేసింది, డొనేషన్ చేయగలిగింది. అది భగవంతుని గుర్తుపెట్టుకొని ఏ టెంపుల్‌కైతే డొనేషన్ చేయగలిగిందో ఆ టెంపుల్ డీటీసే వచ్చి చివరికి ఆవిడకి దర్శనం ఇచ్చేసి, ఆవిడ చివర్లో భగవంతుని యొక్క ఆయన యొక్క రూపాన్ని చూసి చివరికి తను భగవద్ధామాన్ని చేరుకుంది. కాబట్టి దీని ద్వారా ఏంటంటే భగవంతుడు మనం చేసిన సర్వీస్‌ని మర్చిపోడు. మనం భగవంతుని వైపు ఒక్క స్టెప్, ఒక్క అడుగు ముందుకేస్తే భగవంతుడు మన కోసం 10 అడుగులు ముందుకేస్తారనమాట. ఎప్పుడైతే మన మనస్సు భగవంతుని పైన వెళ్తుందో భగవంతుడు కూడా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతారనమాట. ఇతనికి నా మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. కాబట్టి నేను ఇతన్ని మెల్లమెల్లగా నా వైపు లాక్కోవాలి అని చెప్పేసుకొని భగవంతుడు ఏం చేస్తాడంటే చూస్తాడు. తర్వాత మెల్లమెల్లగా భగవంతుడు భక్తుల యొక్క సాంగత్యంలోకి తీసుకెళ్తాడు. భక్తుల యొక్క సాంగత్యం తీసుకెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా భక్తిలో ముందుకు తీసుకెళ్ళిన తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక గురువులతో ఆ యొక్క గురువుల యొక్క షెల్టర్ ఇప్పించి, ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అయిన తర్వాత దీక్ష ఇప్పించి, అలా భగవంతుడు మనల్ని ఒక సీక్వెన్స్‌లో తన వద్దకి వెళ్ళేలాగా భగవంతుడు మనకి ఎన్నో విధాలుగా మనకి ప్రయత్నిస్తారనమాట. అయితే మనకి భక్తి మార్గంలో ప్రతిసారి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మాయ, ఇంకొకటి కృష్ణ. కృష్ణ, మాయ 2 పక్కపక్కనే ఉంటాయి. అయితే మనం కృష్ణ చైతన్యంలో ఉండాలా? లేకపోతే మాయలో ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. చాయిస్ ఈజ్ యువర్స్. మనం అనుకుంటే కృష్ణ చైతన్యంలో ఉండొచ్చు. లేదు అంటే మాయలో ఉండొచ్చు. 99.9% అందరూ మాయలోనే ఉంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రం కృష్ణ చైతన్యంలో ఉంటూ వాళ్ళ యొక్క ఏం చేయాలనుకున్నా కూడా వాళ్ళ యొక్క కుటుంబ సంరక్షణ గాని వాళ్ళు కృష్ణ చైతన్యం చేస్తారు. అట్లాంటి వాళ్ళు చాలా అరుదు అని కూడా భగవంతుడు చెప్తారనమాట భగవద్గీతలో. సో బహూనాం జన్మనామంతే జ్ఞానవాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమిది సమహాత్మ సుదుర్లభః. అంటే అలాంటి వాళ్ళు చాలా రేర్. అండ్ అలాంటి వాళ్ళంటే భగవంతునికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అందరూ చేయలేరు కదా! కాబట్టి ఆ చేసిన కొద్ది మందిని భగవంతుడు ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కర్మీలకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అసెట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మిగిలేది 0. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు లేడు. భగవంతుడు 1 కృష్ణ ఈజ్ ఎనఫ్. సున్నాలు ఇన్ఫినైట్ సున్నాలు ఉన్నప్పటికీ కూడా అది సున్నానే. దానికి వాల్యూ లేదు. అదే సున్నా పక్కకి ఒకటి పెట్టండి. ఈ సున్నాలు ఎన్ని పెంచుకుంటే దీని వాల్యూ పెరుగుతూ ఉంటది. మన జీవితంలో కృష్ణ 1. హి ఈజ్ నంబర్ 1. కృష్ణ అంటే ఆ పక్కన అన్ని సున్నాలు, ఎన్ని సున్నాలు పెట్టుకుంటే అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మన జీవితంలో కృష్ణ అంటే మనకు అన్నీ వచ్చేస్తాయి. కృష్ణ లేనప్పుడు ఎన్ని వచ్చినా నో యూస్. ఎందుకంటే అన్నీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి ఏ రోజు. కృష్ణ వచ్చినప్పుడు అన్నీ వచ్చేస్తాయి. సపోజ్ మనకి భక్తిలోకి వెళ్ళినప్పుడు మనం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కొన్ని దూరం పెట్టుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ దూరం అవుతారేమో. మనకు కొన్ని అలవాట్లు దూరం అవుతాయి. మనకి ఇష్టమైన పనులు దూరం అవుతాయి. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఏది సబ్ట్రాక్ట్ చేయట్లేదు, మనం యాడ్ చేస్తున్నాం. కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ అడిషన్ ఆఫ్ కృష్ణ టు వాట్ ఎవర్ వీ హ్యావ్. అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకున్నవన్నీ కూడా మనకు వస్తాయి. ధ్రువుడు ఏంటంటే తను భగవంతుణ్ణి చేరుకోవడానికి అడవులకు వెళ్తాడు. భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత చివరికి నేను కోరుకున్న ఏదైతే ఉందో అది గాజు ముక్కలు. ఈ గాజు ముక్కలు నాకు వద్దు, నాకు వజ్రమే దొరికినప్పటికీ నాకు గాజు ముక్కలతో సంబంధం ఏముంది అని చెప్పేసి నాకేం వద్దు అని చెప్పేసి కోరుకుంటాడు. అయినప్పటికీ కూడా భగవంతుడు అన్ని ఇచ్చేస్తాడు. భగవంతుడు ధ్రువుని యొక్క ప్లానెట్, పోల్ స్టార్ ధ్రువ ప్లానెట్ మీద ఒక ప్లానెట్ ఇచ్చేస్తాడు. ధ్రువుడి యొక్క తాతల రాజ్యం కంటే ఎంతో ఉత్తమమైనది ఇచ్చేస్తాడు. అయితే మనం భగవంతుని శరణం పొందిన తర్వాత మనకి ఉన్నవన్నీ పోతాయి అని చెప్పేసి అపోహలు పెడతా ఉంటారు బయట వాళ్ళు. అలాంటివి ఏం లేదు. భగవంతుడు వచ్చిన తర్వాత అన్నీ వచ్చేస్తాయి. అన్నీ తిరిగి వస్తాయి. ఏదో రూపంలో అన్నీ తిరిగి వచ్చేస్తాయి. మనకు కావాలకన్నా అన్ని మెటీరియల్ డిజైర్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి.
ఎందుకంటే ఒకప్పుడు మన మెటీరియల్ డిజైర్స్ మనం వినాశనానికి యూజ్ చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు వచ్చిన ఏదైతే డిజైర్ ఉందో భక్తుడు భగవంతుడి సేవలోనే ఉపయోగిస్తాడు కాబట్టి భగవంతుడు ఓకే. ఇప్పుడు నేను ఏది ఇచ్చినా కూడా నా సేవలోనే పెట్టేస్తాడు. డబ్బున్నా నా దాంట్లోనే పెట్టేస్తాడు. అతనికి అసెట్స్ ఉన్నా, మంచి ఇల్లున్నా కూడా నా సేవలోనే నాకు చక్కగా ఒక టెంపుల్ కట్టేస్తాడు అని చెప్పేసి ఏం చేసినా కూడా ఈ భక్తుడు నా కోసమే చేస్తాడని భగవంతుడు భక్తుడికి కావాల్సిన అన్నీ ఇస్తా ఉంటాడనమాట. సో భక్తుడు వైరాగిగా ఉండాల్సిన అవసరం లేదు. భక్తుడికి భగవంతుడు అన్నీ అరేంజ్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం అన్నీ అనుభవించేసిన తర్వాత కూడా ఇక వచ్చేసాయి, ఇంకా అయిపోయింది కదా, నీకు అన్నీ వచ్చేసినాయి కదా, నీకు ఇల్లు వచ్చేసింది, నీకు కారు వచ్చేసింది, నీకు పిల్లలు అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసేసావు, నీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయి కదా, ఇక నా వైపుకి వచ్చేసాయి అని చెప్పేసి కూడా భగవంతుడు మనల్ని చివరికి ఆయన వైపు లాక్కుంటాడు అనమాట. సో కృష్ణ కాన్షియస్నెస్లో ఏ లాస్ లేదు. దెర్ ఈస్ ఓన్లీ ప్రాఫిట్. There is the only profit in Krishna consciousness. We need not lose everything. Yes, we are losing kama, krodha, moha, mada, matsarya. ఇవన్నీ మనం వదులుకుంటాం. ఇవన్నీ వదులుకున్న తర్వాత మనకి భగవంతుడు వస్తాడు, భగవంతుని యొక్క భక్తులు వస్తారు. ఆ తర్వాత మనం చక్కగా భగవంతుని యొక్క భక్తుల సాంగత్యంలో చక్కగా భక్తి చేస్తూ చక్కగా మనకున్న ఏదైతే ఉన్న అసెట్స్ అన్నిటినీ కూడా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం చేసి చివరికి మనం భగవద్ధామానికి వెళ్ళే యొక్క ఛాన్స్ భగవంతుడు అందరికి ఇస్తారనమాట. అర్జునుడు ఇందులో తన యొక్క అసమర్థతని ఒప్పుకున్న తర్వాత కూడా భగవంతుడు వదలలేడు. పర్లేదు, నీకు ఇది లేకపోయినా పర్లేదు, మళ్ళీ నా దగ్గరికి రా, వచ్చేసి ఏదో విధంగా మనల్ని ఎంగేజ్ చేయడానికి భగవంతుడు చూస్తూ ఉంటాడు. కానీ ఎవరిని కూడా రిజెక్ట్ చేయరు. అయ్యో పాపం ఇతను చేయలేరు, సరే పోనీలే అని వదిలే క్యాండిడేట్ కాదు. భగవంతుడు ఎప్పుడైనా కూడా అందరినీ మన వైపు ఏదో విధంగా ఎంగేజ్ చేసేలాగానే భగవంతుడు చూస్తూ ఉంటారు. సరే ఈ దగ్గర ఇది ఉంది, పర్లేదు, ఏదో విధంగా నా దగ్గరకు వస్తే చాలు అన్నట్టుగా భగవంతుని చూసుకుంటారు. కాబట్టి మనం ఈ శ్లోక ద్వారా మనకున్న దాంట్లో మనం ఎంతో కొంత భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం చేయాలి. అలా గ్రాడ్యువల్గా క్రమక్రమంగా చక్కగా భగవంతుని యొక్క భక్తిలో పరిపూర్ణత సాధించి భగవద్ధామాన్ని చేరుకోవాలి. ఇది ఈ యొక్క శ్లోక 12.10 శ్లోక యొక్క ముఖ్య ఉద్దేశం. హరే కృష్ణ. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ప్రభుజీ విల్ క్లియర్ యువర్ డౌట్స్. లేవు గురుజీ, బాగా చెప్పారు ప్రభుజీ, బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరికైనా ఏ కొద్దిపాటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా? సింహదాస్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు మనకి అంటే మనసుని కంట్రోల్ చేయడం, మనసు అనేది మన ఇంద్రియ కర్మల కంటే పవర్ఫుల్ కదా ప్రభుజీ. అది మనం చెప్పిన మాట అది వినదు. దాన్ని అభ్యాస వైరాగ్యం ద్వారా మనం ట్రై చేస్తున్నాం. అప్పటికి సక్సెస్ కాకపోతే కర్మ చేయమంటున్నారు. కర్మ చేయడం అనేది ఇంద్రియ కర్మలే. అంటే మనసుని మనం దాని సమయం మనం చేయకపోతే చేసిన కర్మలు ఎలా అవి సింక్రనైజ్ అవుతాయి? అయితే ప్రభుజీ ప్రశ్న ఏంటంటే, మనసు మన మాట ఎలాగో వినదు కాబట్టి భగవంతుడు మన యొక్క ఇంద్రియాల ద్వారా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో ఎంగేజ్ చేయాలి. ఇలా ఎంగేజ్ చేయడం ద్వారా మనసుని మన గాడిలోకి తీసుకొని రావడం, అంతే కదా? అదే కదా ప్రభుజీ. అది ప్రీవియస్ శ్లోకంలో మనకి వీలు కావట్లేదు. నెక్స్ట్ ఇందులోకి వచ్చాం. ఇంకా దానికి ముందు శ్లోకంలో మనస్సు బుద్ధి రెండు కూడా అంటే మనసుని అంటే కేంద్రీకరించమన్నారు, బుద్ధిని సమర్పించమన్నారు. వినశ్యతి. ఆ రెండు కానప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చాం, మనస్సు మీదకి వచ్చాం. మనసు అభ్యాసం ద్వారా చేయమన్నారు. అది కాకపోతే కర్మ చేయమంటున్నారు.
కర్మ ఫస్ట్ అదే కానప్పుడు ఇది కర్మ చేయడం వల్ల ఎలాగ మనకి మనసు కంట్రోల్ వస్తుంది. చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రభుజీ. అయితే కృష్ణ చైతన్యం అనేది మన యొక్క బుద్ధికి సంబంధించింది. భక్తి యోగా అని దానికి ఇంకో పేరు ఏంటంటే బుద్ధి యోగా. ఇది మన మనసు ద్వారా చేయాల్సిన యొక్క యోగా. అయితే ప్రాబ్లం ఏంటంటే మన యొక్క ఈ మనసు కొన్ని వేల కోట్ల జన్మల నుంచి తీసుకున్న ఏదైతే ఇన్పుట్స్ ఉంటాయో అవి మనస్సుని భగవంతుని మీద కేంద్రీకరించేలాగా చేయవు. అయితే ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకుంటే మనకి ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన మనసు ఫోకస్ అనేది ఉండదు. చంచలమైంది కాబట్టి మన మనసుకు ఫోకస్ ఉండదు. వాళ్ళు ఈ ఫోకస్ ఎలా రావాలి అంటే మన మైండ్ మీద డిపెండ్ అవ్వాలని. మన మైండ్‌కి కనెక్టింగ్ ఏముంటాయంటే ఈ 5 సెన్సెస్ ఉంటాయన్నమాట. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాల్ని మనం ఎంగేజ్ చేస్తామో ఈ యొక్క ఏ సెన్సరీ ఇన్పుట్స్ అన్నీ డైరెక్ట్‌గా బ్రెయిన్‌కెళ్ళిపోతాయన్నమాట. బ్రెయిన్‌కెళ్ళిపోయినప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతది. సో, మనం ఇన్పుట్, ఆ తర్వాత అవుట్‌పుట్ నుంచి వచ్చింది ఇన్పుట్. మళ్ళీ ఈ ఇన్పుట్ అవుట్‌పుట్ అవుతుంది. సపోజ్ ఇదొకటి పెన్ ఉందనుకోండి. ఈ పెన్ నేను తీయాలనుకున్నప్పుడు నేను ఫస్ట్ మనసుకి చెప్తాను. మనసు థింక్ చేస్తది. థాట్ ప్రాసెస్. నేను ఈ పెన్ను తీయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే నా యొక్క హ్యాండ్ ద్వారా ఏదైతే నర్వ్స్ ఉంటాయో స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ ఈ హ్యాండ్ ద్వారా వెళ్ళి ఈ పెన్ను తీసుకొని దీంతో రాస్తుంది. కృష్ణ కాన్షియస్‌నెస్‌లో, కృష్ణ చైతన్యంలో కూడా ఎగ్జాక్ట్‌గా ఇదే జరుగుతుంది. మన మనసు ఎట్లాగో నిమగ్నం చేయదు. మనం శ్రవణం చేద్దామన్నా, కీర్తన చేద్దామన్నా మనసుకి దాని మీద టేస్ట్ రావట్లేదు. అయితే ఏం చేస్తానంటే భగవంతుడు, నువ్వు కనీసం నా కోసం పని చేయి. సపోజ్ భగవంతుడు ఏం చెప్తాడంటే, సరే టెంపుల్‌కెళ్ళి సేవ చేయి. టెంపుల్‌లో కుకింగ్ సర్వీస్ ఉంది. ఓకే, రైట్. కుకింగ్ సర్వీస్‌లో సపోజ్ ఆలు సబ్జీ చేయాలి భగవంతుడి కోసం. ఆలు కట్ చేయడము, ఆలు పైన తోలు తీసేసి పీల్ చేయడము, దాన్ని మంచిగా బాయిల్ వాటర్‌లో వేసేసి చక్కగా చేయడం. తిరిగి మళ్ళీ మంచిగా ఆలు సబ్జీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆఫర్ చేయడం. ఈ పని మనం చేయొచ్చు. దీనికోసం మనం హయ్యర్ ఇంటెలెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఈ యొక్క ప్రక్రియలో మనం ఏం చేసామంటే కృష్ణుని సెంటర్‌లోకి తీసుకొచ్చాం కాబట్టి మనం ఈ చేసిన కార్యక్రమం ఏదైతే కార్యం ఉంటుందో ఇది ఆధ్యాత్మికం అయిపోతుంది. మనం భగవంతుని కోసం ఒక పని చేశాము కాబట్టి ఇది భక్తి యోగ కిందకి వచ్చేస్తుంది, యాడ్ అయిపోతుంది. సిమిలర్‌గా అలా చేస్తూ ఏమవుతుందంటే భగవంతుని మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. భగవంతుని కోసం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనలో ఆత్మ సంతృప్తి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ తృప్తి వచ్చేస్తుందో అప్పుడు మన మనసుకి ఇంకా చేయాలని కోరిక పుడుతుంది. ఆ డిజైర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోతది. ఇంతకుముందు ప్రభు చెప్పినట్టు 12.9 శ్లోకాలో భగవంతుడు ఏం చెప్తారంటే, నీ మనసుని నా మీద నిమగ్నం చెయ్యి, నన్ను పొందాలనే కోరికను పెంచుకో అంటారు. అది మనసు ద్వారా కుదరలేనప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు మన ద్వారా ఈ ఏదైతే భక్తి సేవ ఉంటుందో ఈ సేవ చేయించడం ద్వారా ఏమవుతుందంటే కోరిక అనేది పుట్టుతుంది. మనిషికి ఏదైనా సాధించాలంటే మొదట కావాల్సింది కోరిక, డిజైర్. ఒకప్పుడు ప్రభుపాదుల వారు ఆయన కారులో వెళ్తుంటే, అంటే కారు ఎక్కబోతుంటే ఒక డివోటీ పదే అడుగుతూ ఉంటుండే, ప్రభుపాద్ నేను భక్తిలో ముందుకెళ్ళడానికి ఏం చేయాలి అని పదే అడిగినప్పుడు ప్రభుపాద్ పెద్దగా ఆన్సర్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే కారు ఎక్కబోతుంటే ఆ టైంలో వెనకకి తిరిగి డిజైర్ అన్నారు. అంటే కోరిక పెంచుకో. ఎప్పుడైతే మనం కోరిక పెంచుకుంటామో అది ఖచ్చితంగా మనల్ని భగవంతుని వైపు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దీని ద్వారా అయినా వీడు నా మీద నా భక్తి చేయాలన్న ఒక కోరిక పెంచుకుంటాడు అనే ఆ యొక్క ఉద్దేశంతో భగవంతుడు మనల్ని ఏం చేశాడంటే భగవంతుడు మనకి టిప్స్ చెప్పాడనమాట. సరే ఈ విధంగా చేయకపోతే కనీసం నా కోసం కొంచెం డొనేషన్ చేయి, లేకపోతే నా కోసం టెంపుల్కి వచ్చి సర్వీస్ చేయి, లేకపోతే నా కోసం ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆ యొక్క భక్తులకి సహాయ సహకారాలు అందించు, అసిస్ట్ చేయవాలని. సో దాని ద్వారా ఏమవుతుందంటే నీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. దాని ద్వారా నీకు ఒక కోరిక పెరుగుతుంది. ఆ కోరిక ద్వారా నువ్వు ఇంకా చేస్తూ చివరికి నా కోసం చేసినవన్నీ నాకు అర్పిస్తూ చివరికి నీ మనసునంతా నా మీద, నీ మనసు బుద్ధి అన్నిటిని నా మీద నిమగ్నం చేసుకొని చివరికి నువ్వు నా ధామానికి చేరుకుంటావు అని చెప్పేసి భగవంతుడు ఇండైరెక్ట్ వేలో చెప్తున్నారు. ఇంతకుముందు శ్లోకాలో భగవంతుడు డైరెక్ట్ వే అనమాట, ఇది ఇండైరెక్ట్ వే. సో
ఎలా అయినా సరే, ఇండైరెక్ట్ అయినా డైరెక్ట్ అయినా మన యొక్క పరిస్థితిని అవగాహన చేసుకుని భగవంతుడు మనకి ఏదో విధంగా తన వైపు రావడానికి భగవంతుడు టిప్స్ చెప్తారనమాట. హరే కృష్ణ ప్రభుజీ. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్ దిస్ యువర్ క్వశ్చన్. హరే కృష్ణ. మనస్సు స్థితి ఏ స్థితిలో ఉంటుంది సార్ ప్రభుజీ? ఇప్పుడు కోరిక, మీరు చెప్పే కోరిక ఒక స్థితిలో ఉంటుంది, అంటే అది లక్షణమా స్థితి అంటారా? అంటే మనసు మాయ స్థితిలో ఉంటుంది, లేదంటే ఇంకా మెయిన్ మాయ స్థితి అని అంటుంది, మాయలో ఉంటుంది. అయితే దాని లక్షణం కోరిక, మెయిన్ డిజైర్. ఆ డిజైర్ అనేది రైట్ డైరెక్షన్ లో ఉండాలి. డిజైర్స్ అనేది పాజిటివ్ డిజైర్స్ కూడా ఉన్నాయి. అంటే మనసు ఎప్పుడు కూడాను భగవంతుడి వైపు తీసుకెళ్ళడానికి మనం బుద్ధి ద్వారా మనం ట్రై చేస్తున్నాం. బుద్ధి కూడా అనేక కోటాను కోట్ల జన్మలు అయితే వచ్చింది, దానికి కూడా కొంచెం ఫాల్స్, అంటే జ్ఞానం దానికి కూడా లోపిస్తుంది. అదే ప్రాబ్లం ఏంటంటే ప్రభు, ఇప్పుడు మనసు కంటే ఇప్పుడు ఇంద్రియాలు, దానిపైన మనసు, మనసు పైన ఇంటెలిజెన్స్, బుద్ధి, బుద్ధి పైన ఈగో. ఇది సీక్వెన్స్. ఈగో పైన ఆత్మ, పరమాత్మ. దిస్ ఈస్ ద సీక్వెన్స్. ప్రాబ్లం ఏంటంటే మనకి చెయ్యాలని ఉన్నా చేయలేము. భక్తి చాలా మందికి చేయాలని ఉంటుంది. చాలా మంది చూస్తూ ఉంటారు, స్టేటస్లు చూస్తూ ఉంటారు, వీడియోలు చూస్తూ ఉంటారు, చాలా మంది టెంపుల్కి వస్తారు, కానీ చేయరు. ఎందుకంటే ఒకటి ఈగో, అహంకారం. ఆ అహంకారం ఏం చేస్తుంది అంటే మన యొక్క బుద్ధిని రివర్స్ చేసేస్తుంది. ఎప్పుడైతే నేను నాది అనే అహంకారంలో ఉంటాడో ఆ మనిషి యొక్క బుద్ధి అన్నిటినీ తీసుకోవాలి, గ్రాప్ చేసుకోవాలి అనే దాంట్లోనే ఉంటుంది. అహంకారం ఇచ్చేది బుద్ధే కదా ప్రభుజీ? ప్రభుజీ, ఆ బుద్ధి ద్వారానే వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఏం చేస్తారంటే, నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవి అన్న ఈ యొక్క ఫాల్స్ ఈగోని కాస్త సూపర్ ఈగోకి తీసుకెళ్ళిపోతాడు. సో సూపర్ ఈగోకి తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనసుని కాదు, నేను ఆత్మని, నేను పరమాత్మని యొక్క అంశాన్ని. కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం, నా యొక్క ముఖ్య డ్యూటీ ఏంటంటే నేను భగవంతుని సేవ చేయాలి. ఎప్పుడైతే నేను భగవంతుని సేవ చేయాలి అనే ఒక డిజైర్ వచ్చినప్పుడు ఆ ఈగో అనేది పోతుంది. మన ఈగో ఒకటే ఉంటుంది, నేను భగవంతుని సేవ చేయాలి. భగవంతుడు ఆయన నా తండ్రి, ఆయన నా గురువు, ఆయన నా మాస్టర్. ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండ్ మై డ్యూటీ ఇస్ టు సర్వ్ హిమ్. ఎప్పుడైతే ఈ ఈగోలో ఉంటారో, దీని ప్రభుపాదుల వారు సూపర్ ఈగో అని అంటారు. చాలా మందికి ఫాల్స్ ఈగో ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఇది ఏంటంటే సూపర్ ఈగో. ఎప్పుడైతే మనం భగవంతునికి సర్వ్ చేయాలి, సేవ చేయాలనే ఆ మోటివ్తో ఉంటామో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈగో అనేది ఉండదు అనమాట. అలాంటి వాళ్ళకి భగవద్గీత కానీ, అలాంటి వాళ్ళకి ఈ ఉపనిషత్తులు కానీ, అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క బుద్ధిలోకి వెళ్ళిపోతుంది, చాలా సులభంగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు తొందరగా భగవంతుని యొక్క అంశాలు కానీ, భగవంతునికి సంబంధించిన ఏ విషయాలైనా కూడా వాళ్ళు చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు. దీనిని స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటారు. మనలో చాలా మందికి మెటీరియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. చాలా మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉంటారు, గొప్ప డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఉంటారు, కానీ వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉండదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే ఈ అహంకారాన్ని వదిలేస్తారో, భగవంతుని దయ వల్ల, గురువు యొక్క దయ వల్ల ఎవరైతే ఈ అహంకారాన్ని వదిలేస్తారో, అంతా భగవంతుడిదే, భగవంతుడే నాకు అన్ని, ఆయనే సృష్టికర్త, ఆయన ద్వారానే నాకు అన్ని లభిస్తున్నాయి అన్న ఆ యొక్క అహంకారాన్ని వదిలేస్తారో అలాంటి వాళ్ళకి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ముఖ్యంగా భక్తి చేయడానికి మనకు కావాల్సింది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. కలియుగంలో స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ 0. అందుకోసం అని చెప్పేసి చాలా మందికి మనం ప్రచారం చేసినా కూడా అందరు భక్తిలోకి రాలేకపోతున్నారు. మంద సుమందమతయో, వాళ్ళకి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ లేదు. సో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ మనకి రావాలి అంటే మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు భక్తియుక్త సేవలో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ డిజైర్ వస్తుంది. ఆ డిజైర్తో మన ఇంటెలిజెన్స్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. ఆ ఇంటెలిజెన్స్ అప్గ్రేడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం భక్తిలోకి వచ్చేస్తాం. ఆటోమేటిక్గా మన యొక్క జీవన శైలి కూడా మారిపోతుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఇక చివరికి మనం ఏం చేస్తాం, మన మైండ్ ఫోకస్ అయిపోతుంది.
ఎందుకంటే మన ఈగో ఏముంది, భగవంతుని సేవ చేయాలి, ఇదే నా గోల్, ఇంకేం లేదు. అలాంటి వచ్చినప్పుడు మనకున్నవన్నీ కూడా భగవంతుడి సేవలోనే నిమగ్నం చేసేస్తాం. అట్లాంటప్పుడు బుద్ధి అనేది భగవంతుడి మీద కేంద్రీకరం అవుతుంది. యాక్చువల్గా భగవద్గీతలో మొత్తం భగవంతుడు చెప్పేది ఒకటే, మన్మనాభో మద్భక్తో, నువ్వు నా గురించి ఆలోచించు, నువ్వు యుద్ధం చేసినా నా గురించి చెయ్యి, నా కోసం చెయ్యి, నా యొక్క చైతన్యంలో ఉండి చేయని చెప్పారు. అర్జునుడు ఇంతకుముందు చేసే యుద్ధం వేరు. ఇప్పుడు ఎప్పుడైతే భగవద్గీత చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చెప్తాడంటే కరిష్యవచనం తవా అంటారు. అంటే మీరేం చెప్తే అదే విధంగా నేను చేస్తాను అంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఇంటెలిజెన్స్ అంతా కృష్ణ కాన్షియస్ అయిపోయింది. సో ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ లో యుద్ధం చేశారు కాబట్టి ఆయన ఏదైతే అనుకున్నారో, అరే నా యొక్క నా వాళ్ళని, నా యొక్క తాతల్ని, మా పెద్దల్ని, నా కజిన్స్ ని నేను చంపుతున్నాను, నా పాపం తగులుతుంది అయ్యో అని బాధపడ్డ అర్జునుడే భగవంతుని యొక్క ధర్మదేశం తెలుసుకున్న తర్వాత భగవంతుని యొక్క గైడెన్స్ లో యుద్ధం చేశారు కాబట్టి ఆయన చివరికి భగవంతుని ధామాన్ని చేరుకోగలిగారు. సో ఇక్కడ ఆయనకి కర్మ ఏం లేదు, కంప్లీట్ గా న్యూట్రలైజ్ అయిపోయింది. సో కనుక మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేసిన ప్రతి కర్మలోనూ ఎంతో కొంత ఉంటుంది, పాపకర్మలు ఏవో కొన్ని ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క చైతన్యంలో, కృష్ణ చైతన్యంలో చేస్తామో అట్లాంటప్పుడు మనకి ఇవి ఏం ఉండవు అనమాట, కంప్లీట్ స్పిరిచువలైజ్ అయిపోతున్నాయి. సో స్పిరిచువలైజ్ అవ్వడానికి మనకి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ కావాలి, దాంతో పాటు మనలో అహంకారం అనేది కంప్లీట్ గా కృష్ణమయం అయిపోవాలి. అట్లాంటప్పుడు మన బుద్ధి మనం చెప్పినట్టు ఉంటుంది. ఎప్పుడైతే గురు, సాధు, శాస్త్ర ఈ మూడిటి ట్రయాంగిల్లో బుద్ధి ఉంటుందో అట్లాంటప్పుడు భగవంతుని మీద బుద్ధిని నిమగ్నం చేయడం, మన యొక్క మైండ్ని నిమగ్నం చేయడం చాలా ఈజీ అవుతుంది. సో అది కుదరడం లేదు కాబట్టి భగవంతుడు ఈ విధంగానైనా నువ్వు నా మీద ఇంట్రెస్ట్ పెంచుకో, నా మీద డిజైర్ పుట్టించుకో, దాని ద్వారా చివరికి నీకు వచ్చే ఎండ్ రిజల్ట్ ఇదే అని చెప్పేసి ఈ శ్లోక ద్వారా చెప్పగలిగారు. హరే కృష్ణ ప్రభు. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండప్రణం. సో ఇందులో పూర్వం సిద్ధి మహాప్స్యసి అంటే యాక్చువల్ గా పూర్ణత్వం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు కదా. సో నా మీద నా గురించి పని చేయంటే, సో పూర్ణత్వము అంటే మనం ఇక్కడ ఫైనల్ డెస్టినేషన్ గోలోక బృందావనం రీచ్ అవడం అనుకుందాం అంటే, లేదు అంటే భగవత్ ప్రేమకి అర్హులం కావటమా? ఆ రెండిట్లో కొంచెం డౌట్ ఉంది. పూర్ణత్వం పొందడం అంటే మనకి భగవద్ధామం చేరుకోవడానికి రెండు అవసరం, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా రెండు అవసరం. డెస్టినేషన్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, నేను ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో అయినా వెళ్ళొచ్చు. కాకపోతే వెళ్ళాలి అన్న డిజైర్ అనేది ఇంపార్టెంట్. ఒక డిజైర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి డెస్టినేషన్ వచ్చేస్తుంది, డెస్టినేషన్ ఫిక్స్ అయిపోతుంది. ఈ డిజైర్ తర్వాత వచ్చేది ఏంటంటే, మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే స్టేజెస్ ఆఫ్ భక్తి. మనం ఇంతకుముందు స్టెప్స్ తీసుకున్నాం కదా, స్టెప్స్ ఆఫ్ భక్తి అంటే శ్రవణం, కీర్తనం, ఆ తర్వాత స్మరణం, ఇవన్నీ అంగాలన్నమాట. మనకి స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్లో ఏంటంటే శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఇవేంటంటే ఇవన్నీ లెవెల్స్. ఎప్పుడైతే మనం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ స్టేజెస్ అనమాట. మనకి డిజైర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఫెయిత్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫెయిత్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మనం భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మనం భజన క్రియ స్టార్ట్ చేస్తాం, అంటే మనం భక్తి స్టార్ట్ చేస్తాం అనమాట, సాధన భక్తి స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనలో ఉన్న ఏదైతే అనర్థాలు ఉంటాయో, కామ, క్రోధ, మోహం, మద, మాత్సర్యాలు, ఇవన్నీ మెల్లమెల్లగా అనర్థాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. మనం చాంటింగ్ చేసినప్పుడే మన లోపల చెత్త అంతా తెలిసిపోతూ ఉంటుంది, అవి మెల్లమెల్లగా వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే నిష్ఠ స్టార్ట్ అవుతుంది. మనం ఇంకా నిష్ఠ అంటే ఇంకా మన సంకల్పం చేసుకున్నాం, ఎలా అయినా మనం భగవంతుని చేరుకోవాలనే సంకల్పం స్టార్ట్ అవుతుంది. ఆ నిష్ఠ నుంచి వచ్చేది రుచి. అప్పుడు ఏంటంటే ఒకరు మనల్ని చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఆటోమేటిక్గా వాలంటరీగా భక్తి చేయడం స్టార్ట్ చేస్తాం. అలా రుచి స్టార్ట్ అయిన తర్వాత ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి పోతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి భావలోకి వెళ్ళిపోతాం. భగవంతుని చూసిన, భక్తులను చూసినా ఎక్కడో లేని విపరీతమైన ఆనందం వచ్చేస్తుంది.
ఆ ఆనందం కాస్త ప్రేమగా మారిపోతుంది. భగవంతుడు అంటే పిచ్చి అయిపోతుంది. ఆ పిచ్చిలో భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. ఆ పిచ్చి అనేది రావడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎప్పుడైతే ఆ మనిషి ఆ భగవంతుని ప్రేమలో వెళ్ళిపోతా ఉంటాడో, ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి శ్రీ చైతన్య మహాప్రభు ఆ యొక్క రాధారాణి యొక్క మూడ్‌లో ఆయన ఎలా అయితే భగవంతుని కోసం పిచ్చి పిచ్చిగా ఆహ్, అలా ఆ యొక్క ఆ పిచ్చిలో, ఆ భావలో ఉంటారనమాట. అయ్యో! కృష్ణాని నేను ఆ సెపరేషన్‌లో ఉంటారనమాట. అది ప్రేమ. ఎప్పుడైతే భక్తుడు ఆ ప్రేమను పొందుతాడో అంతే. ఆ తర్వాత నెక్స్ట్ భగవద్ధామమే. ఇంకేం లేదు. దట్ ఈస్ ద పర్ఫెక్షన్. సో, మనం జేసేవంతా కూడా చివరికి మనకు గావాల్సిందేంటంటే కృష్ణ ప్రేమ. దట్ ఈస్ ద ఫైనల్ గోల్. అంటే దట్ ఈస్ ద ఫైనల్ మూడ్ విత్ విచ్ వి హావ్ టు ఎంటర్ ఇంటు ద భగవద్ధామ. మనకి భగవంతుడి మీద ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఆ క్వాలిఫికేషనే కావాలి మనకు భగవద్ధామానికి వెళ్ళడానికి. ఏమాత్రం కొంచెం అటు ఇటు ఉన్నా, కొంచెం మెటీరియల్‌గా అరే! నాకు ఇది ఉంటే బావుంటది, అది ఉంటే బావుంటది అనుకుంటే భగవంతుడు ఓకే. సరే నీకది ఉంది గదా! నువ్వు అది నెరవేర్చుకొని మళ్ళీ నా దగ్గరకొచ్చేయి అంటారు. ఆ తర్వాత మళ్ళీ నెరవేర్చుకున్న తర్వాత గూడా ఇంకా కోరికలు ఉంటే పర్లేదు. మళ్ళీ నెరవేర్చుకొని ఇటు రా. లేదు నాకింకా సరిపోలేదంటే పర్లేదు. మళ్ళీ నెరవేర్చుకుంటాం. ఇలా మనం ఎన్నో భౌతిక దేహాలు తీస్తూనే ఉన్నాం. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏం చేసినా గూడా మళ్ళీ నువ్వు పునరపి జననం, పునరపి మరణం. కాబట్టి ఇది కాకుండా నీకున్న అన్ని కోరికలు నా మీద నిమగ్నం చెయ్యి. నా యొక్క భక్తి జేయడానికి నీ కోరికలు మొత్తం దాన్ని స్పిరిచువలైజ్ చేసుకో. దాని ద్వారా నా మీద నీకు ప్రేమొచ్చేస్తుంది. నా మీద నీకు శ్రద్ధ కలుగుతుంది. అలా మెల్లమెల్లగా ఆ భావ, ఆ ప్రేమ స్టేజ్‌లోకెళ్ళిపోయి చివరికి నా దగ్గరకొచ్చేస్తా ఉంటావు. దీని ద్వారా మనం పరిపూర్ణమవుతాము. దీని ద్వారా పవిత్రులమవుతావు. చివరికి మనలో ఉన్న అనర్థాలన్నీ పోతాయి. చివరికి ప్రేమ వస్తుంది. ప్రేమ తర్వాత భగవంతుడే మనల్ని తీసుకెళ్తాడు. అంతే. దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ మనకి డిజైర్ ఉంటే సరిపోతదండి. ఒక్క చిన్న కోరికున్నా చాలు. అది ఏ కోరికైనా పర్లేదు. భౌతిక కోరిక అయినా పర్లేదు. అది భగవంతుని కోసం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ డిజైర్ అనేది స్పిరిచువలైజ్ అవుతుంది. తర్వాత మనం చెప్పినట్టుగా ఏదైతే ఈ స్టేజెస్ ఉన్నాయో, ఏదో స్టేజ్‌లో మనకి పర్ఫెక్షన్ వస్తుంది. అండ్ ఫైనల్ పర్ఫెక్షన్ వచ్చేసి కృష్ణ ప్రేమ. ఒకసారి అది వచ్చిందంటే ఇంకంతే. కన్ఫర్మ్. గ్యారంటీ భగవద్ధామానికి వెళ్ళిపోతాం. అంతే. నో డౌట్. భగవంతుడైతే వదలడు. తీసుకెళ్ళిపోతాడు. ఏ కొంచెం ప్రేమున్నా కూడా భగవంతుడు వదులుకోడు. ఎందుకు నా మీద కొంచెం ప్రేమ ఉంది కదా! చాలు. తీసుకెళ్ళిపోతా. అంతే. ఆయన రెడీగా ఉంటారు మనం తీసుకెళ్ళడానికి. మనం ఆయన మీద ప్రేమను పొందుకోవాలి అంతే. ఆయన మీద ఎంతో కొంత ప్రేమ పెంచుకోవాల్సిందే. దానికి కావాల్సిన ప్రాసెస్ అన్నీ ఆయన భగవద్గీతలో చెప్పారు. నీ మైండ్ కాపోతే నీ సెన్సెస్ యూజ్ చెయ్యి. నీ సెన్సెస్ వల్ల కుదరకపోతే భక్తుల సాంగత్యంలో వచ్చి సేవ చెయ్యి. ఏదో విధంగా భగవంతుని తనని మన వైపు తీసుకెళ్ళడానికి, లేకపోతే మనల్ని తన వైపు తీసుకెళ్ళడానికి ఏదో విధంగా భగవంతుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారనమాట. సో, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. సామీప్యము, సారూప్యము, సాయుజ్యం మీరు అడిగింది మాతాజీ. సాయుజ్య స్టేజ్ అంటే మనం సామీప్యంలో ఉన్నాం మనం. నెక్స్ట్ సాలోక్యంకి వెళ్ళాలి. సాలోక్యంకి వెళ్ళాము అంటే మనం ఆత్మదర్శనం అంటే అట్లీస్ట్ మనం ఆత్మదర్శనం చేసుకోగలిగిన తర్వాత దెన్ పరమాత్మ దర్శనం అనేది సాయుధ్యం స్టేజ్ లోకి వస్తుంది. అంటే ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాము. ఈ భక్తి చేయడం మూలంగా మనకి నిత్యము ఆ భగవత్ సేవలో ఆయన్ని స్మరణలో ఉంటాం కాబట్టి మనకి మనంతటా మనం అంటే ఉద్ధరే ఆత్మానం అంటారు కదా, ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మనకి సమ్ సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. ప్రాక్టికల్ గా ఈ చాంటింగ్ మంత్ర జపం ద్వారా మీకు ఎంత ఎక్కువ చేస్తే మనకు అంత ఫలాన్ని ఇస్తుంది అనేది వాస్తవం ప్రభుజీ. ఈ మనం ఎంత ప్యూర్గా బ్రహ్మగా అంటే తొందరగా 3 o'clock 4 o'clock స్టార్ట్ చేసి అది చేస్తే వి విల్ గో ఇంటూ ట్రాన్స్. బాడీ సెన్స్ ఉండదు. అంటే మన చాంటింగ్ మనం వినగలగాలి. అది నెక్స్ట్ మీకు అంటే చేస్తున్న కొద్ది మీరు డైలీ మీకు ఏం కావాలి అనేది ఆటోమేటిక్గా మీకు సమకూరుతుంది. మీకు ఏదైనా సమస్య ఉందనుకో సమస్య తీరిపోతుంది. మీకు ట్రబుల్ ఉంటే ట్రబుల్ క్లియర్ అవుతుంది.
ఆ, మీకు అంటే మీరు సెల్ఫ్లెస్ గా అంటే ఏదైనా కృష్ణార్పణం, ఆ సర్వము ఆయనే. అంటే శుద్ధ భక్తితో ఉన్నప్పుడు మీకు మీ అంటే మనకి మనమే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామని నేను అనుకుంటాను. Yes, Prabhuji. అది జరుగుతుంది కూడా. ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మనం కృష్ణ ఇప్పుడు కాన్షియస్నెస్ చేయాలి అంటే అనేది ఆటోమేటిక్ గా జరిగి అనుభూతి చెందేది. కృష్ణ కాన్షియస్నెస్ అనేది అనుభూతి చెందిన తర్వాత మనకు అర్థమైపోతుంది. ఆ టేస్ట్ తగలడం అని మీరు అన్న స్టార్టింగ్ కిక్ స్టార్ట్, ఆ డిజైర్ అనేది చూడండి. ఆ డిజైర్ మూలంగా మనకి 24 hours ఉన్నా కూడా టైం చాలదేమో అనిపిస్తుంది. ఆ భావన రావాలి. మీరు ఎంత చాంటింగ్ చేస్తే ఇన్ని మాలలు చేస్తారు, మీకు కౌంట్లెస్ మాలలు చేసే స్థితిలోకి వచ్చేసారంటే 20 ఆ స్టేజ్ లో వచ్చేటప్పుడు మీకు ఆ స్వీట్నెస్ అనేది ప్రస్ఫుటంగా మీకు సెల్ఫ్ గా మనకే దర్పణంలో కనిపించినట్టు కనిపిస్తుంది. అవును ప్రభుజీ. మనం ఎంత అటెంటివ్ గా చాంటింగ్ చేస్తే హియర్ అటెంటివ్లీ అండ్ చాంట్ అఫెన్స్లెస్లీ. ఎప్పుడైతే అపరాధాలను చేయకుండా చక్కగా ఫోకస్డ్ గా భగవంతుని నామం మీద మనం ఫోకస్ పెడతామో, అటెన్షన్ పెడతామో, ఆటోమేటిక్ గా టేస్ట్ వచ్చేస్తుంది. ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ప్యూరిఫై అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, భగవంతుడి మీద మనం కేంద్రీకరించినప్పుడు ఆ సమయం ఏదైతే ఉందో అది అద్భుతంగా అనిపిస్తుంది. అబ్బా ఇంకొంచెం చేస్తే బాగుంటదేమో, ఇంకా చెయ్యాలి అన్న అది వచ్చేస్తుంది మనకి లోపల నుంచి, అది వచ్చేస్తుంది. అది ప్యూరిఫికేషన్ ప్రాసెస్. దట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ అన్నమాట. సో శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళు 24 గంటలు అందులోనే ఉంటారు. మనకి ఏంటంటే ఏదో కొంచెం గొప్ప 2 నిమిషాలు 5 నిమిషాలు మనకి ఆ అనుభూతి వస్తుంది. కానీ శుద్ధ భక్తి కేవలం భక్తిలో ఉన్న వాళ్ళు మాత్రం 24 గంటలు దాంట్లోనే ఉంటారు. సో అది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్యూర్ డివోషనల్ సర్వీస్ మనం చేయాల్సింది శుద్ధ భక్తి. ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మనకి కృష్ణ ప్రేమ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ కృష్ణ ప్రేమ వచ్చినప్పుడు ఇక మనం ఎక్కడున్నా అది వైకుంఠమే అయిపోతుంది. శుద్ధ భక్తుడు భగవద్ధామానికి వెళ్ళాలని కోరుకోడు. ఆయనకి లిబరేషన్ కానీ, నేను భగవద్ధామానికి వెళ్ళాలి, నేను భగవంతుడు సమానంగా ఉండాలి, ఏమీ కోరుకోడు. శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా శుద్ధ భక్తినే కోరుకుంటాడు. కానీ భగవంతుడు ఆయనను మాత్రం ఉంచుకోడు. ఆయన తన ధామాన్ని చేసుకోవాలని, ధామాన్ని తీసుకెళ్లాలని కుతూహల పడుతూ ఉంటారు. కాబట్టి మనం అందరం కొద్దో గొప్ప శుద్ధ భక్తి వైపు వెళ్ళడానికి ట్రై చేయాలి. అది ఫైనల్ పాయింట్, ఫైనల్ డెస్టినేషన్ అన్నమాట. దానికి భగవంతుడు ఈ విధంగా మనల్ని ఎట్లా చేసేసి ప్యూర్ డివోషనల్ వైపు మళ్లించడానికి భగవంతుడు మనకి చిన్న చిన్న స్టెప్స్ అన్నమాట, చిన్న చిన్న స్టెప్స్ చెప్తా ఉంటారు, టిప్స్ చెప్తా ఉంటారు, స్టెప్స్ చెప్తా ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్నగా మనకి ఏదో విధంగా భక్తుల సాంగత్యంలో మనం అడ్వాన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. మన కోసం దారులు ఆయన క్రియేట్ చేసి పెడతారు. మనం జస్ట్ ట్రావెల్ చేయడం అంతే, మిగతా అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. మనకి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఏదో విధంగా వాటన్నిటిని కూడా, అరే ఇది చేస్తే వీడు చేయలేడేమో, సరే ఓకే దీన్ని పక్కకి చెప్పిద్దాం, దాన్ని పక్కకు చెప్పిద్దాం. అనన్యా చింత ఎంతో మాం ఏ జన పరుపాషితే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. యోగ క్షేమం, మన యొక్క భక్తి యోగ, మన యొక్క క్షేమం అన్ని ఆయనే చూసుకుంటాడు. మనకున్న మెటీరియల్ నీడ్స్ ఆయనే చూసుకుంటాడు, మన మెటీరియల్ ప్రాబ్లమ్స్ కూడా ఆయనే సాల్వ్ చేసుకుంటూ సంహౌ మనల్ని భక్తియుక్త సేవలో అడ్వాన్స్ చేసేలాగా భగవంతుడు అన్ని క్రియేట్ చేసేస్తాడు అన్నమాట. మనం చేయాల్సింది కోరిక పెంచుకోవడం, భగవంతుని భక్తి చేసుకోవడం అంతే. మిగతా మంది ఆయన చూసుకుంటారు. మాయలో పడకూడదు అంతే. మనం భక్తిలో ఉన్నప్పుడు మాయ రాదు, ఇంకా భక్తిలో లేనప్పుడు మాయ వచ్చేస్తుంది అంతే. నీకు భగవంతుడు కావాలి అంటే నేను నిన్ను గెలకను, నువ్వు భగవంతుని భక్తి పక్క పెట్టావో అంతే, ఇంకా అయిపోయినట్టే. పడేయడానికి మాయ పడేయడానికి రెడీగా ఉంటుంది, మనల్ని పని చేయడానికే ఉంటది మాయాదేవి ఎప్పుడైనా. ఆ మాయలో పడకూడదు. యాక్చువల్ గా మనల్ని మనతో భక్తి చేయించేది, కట్టబట్టుకుని భక్తి చేయించేది మాయాదేవి. కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటే మీరు మనకి అది సులభమే అనిపిస్తుంది. మనం భక్తిలో కొంచెం ఏమాత్రం ఇన్అటెంటివ్ గా ఉన్నా కూడా మాయాదేవి పట్టేసుకుంటది. మనల్ని మనతో చేయించేది, మనం సరిగా చేయకపోయినా మనల్ని కిందకి లాగి పడేసేది మాయ. కాబట్టి మనకి ఎప్పటికప్పుడు టెస్ట్ పెడుతూనే ఉంటది. ఈ టెస్టులు ఎలా అయినా మనం ఫేస్ చేయాలి. కాబట్టి మనం భక్తుల సాంగత్యంలో ఉంటే మనకి మాయాదేవి అంత ఎక్కువగా ట్రబుల్ చేయదు. లేదు కొంచెం మెటీరియల్ దానికి వెళ్ళామంటే ఇక మాయాదేవి సరే వచ్చేసాడు కదా, దొరకాడు బచ్చ అనుకొని ఇంకా మన మీద చేయాల్సినవన్నీ చేసేస్తుంది అన్నమాట. సో అదే మాయాదేవి పని.
మనల్ని సిన్సియర్గా సీరియస్గా భక్తిలో నిమగ్నం చేయడం కూడా మాయాదేవి యొక్క సర్వీస్. మన మీద కోపం ఏమి ఉండదు, మాయాదేవికి కూడా అంతే ఉంటుంది, ఏదో విధంగా వీడిని పంపించాలి అని. కాకపోతే ఏంటంటే కొంతమందికి అది ఎక్కదు కాబట్టి మాయాదేవి వాడిని చురుకులు పెడతానే ఉంటది. వీడిని కొట్టినా కూడా వీడు మారట్లేదు అని చెప్పేసి చివరికి వాడిని ఆ యొక్క మాయాదేవి క్లచెస్ లో గట్టి పెట్టేసుకుంటది. ఎవరైతే కొంచెం భక్తి చేస్తున్నారో, చక్కగా సీరియస్ అవుతున్నారో మాయాదేవి వదిలిస్తుంది. ఓకే వెళ్ళిపో, నీకు భగవంతుడు కావాలి కదా, వెళ్ళిపో, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మాయాదేవి వెనుకొంచి పుష్ చేస్తూ ఉంటది. లేని వాళ్ళకి మాత్రం పట్టేసుకుంటది, త్రిగుణాల రూపంలో గట్టిగా పట్టేసుకుంటది. వాడిని రానియదు, మళ్ళీ జైల్లో పెట్టేస్తుంది. జైలు నుంచి తప్పించుకునే వాళ్ళని జైలర్ పట్టుకొని లాగుతూ ఉంటాడు. సేమ్ మాయాదేవి కూడా జైలర్ అన్నమాట. ఈ మెటీరియల్ వరల్డ్ అనేది ఒక ప్రిజన్ హౌస్ అయినప్పుడు మాయాదేవి దానికి జైలర్ అన్నమాట. సో మనం ఏదో విధంగా ఈ జైలు నుంచి తప్పించుకోవాలి. మనం సిన్సియర్గా ఉంటే తప్పించుకుంటాం, లేదు అంటే మళ్ళీ జైలర్ పట్టుకొని లాగేస్తాడు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే బోల్ ప్రభుజీ, హరే ప్రణామ్. కృష్ణ. క్లుప్తంగా చెప్పండి. మనలో జరిగే విషయాలే చెప్పినట్టుగా ఉంది మాతాజీ ప్రభుజీ. మనందరికీ జరిగే విషయాలే మాతాజీ, అదే అందరం ఫేస్ చేసేది. భక్తుల సంఘంలో అవే ఉంటాయి మాతాజీ. అదే ప్రభుజీ, రోజు మనం ఏవి ఫేస్ చేస్తున్నామో అవే ఉన్నాయి చెప్పడం. మీ మైండ్ లో ఏదైతే నడుస్తుందో చాంటింగ్ లో నాకు అదే నడుస్తుంది. కాబట్టి మనం కొంచెం ఇలా డిస్కస్ చేసుకుంటే మన మైండ్ ఏంటో అందరికి అర్థమైపోతుంది. చివరికి అరే మన మైండ్ ఇట్లానే ఉంటది, కాబట్టి మనం ఏం చేయాలి, భక్తుల సాంగత్యంలో మనం ఇంకా అడ్వాన్స్ అవ్వాలి, అందరం కలిసి భక్తి చేయాలి, కలిసి వెళ్ళాలి, అంతే. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఇంకొంచెం మన కాన్ఫిడెన్స్ మనకి ఇట్లా టిప్స్ దొరుకుతాయి అన్నమాట. మీలో చాలా మంది కొన్ని విషయాల్లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. సో అలా మీ ద్వారా నాకు టిప్స్ దొరుకుతాయి, నాకు తెలిసిన ఏదో కొన్ని టిప్స్ మీకు చెప్పగలుగుతాం. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తాం భక్తి. నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాను. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అలాగే కొంచెం చేసినప్పుడే మాకు ఇంత చేంజ్ ఉన్నప్పుడు ఇంకా చాలా ముందు నుంచి ఉన్న భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. వాళ్ళ క్లాసెస్ విన్నప్పుడు, శుద్ధ భక్తుల క్లాసెస్ విన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తారు. యాక్చువల్గా ప్రభుపాదుల పర్పస్ అన్నీ సరిపోతాయి మనకి, కాకపోతే అయినప్పటికీ కూడా మనం అడ్వాన్స్డ్ డివోటీస్ వాళ్ళ క్లాసెస్ శ్రవణం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆచార్యులు కదా, ఆచరించి చూపిస్తారు. కాబట్టి వాళ్ళ నిజ జీవితంలో జరిగినవన్నీ ఈ టైంలో, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో మనం ఎలా ఉండాలి, భగవంతుడి మీద ఎలా డిపెండ్ అవ్వాలి అనేది వాళ్ళ యొక్క నిజ జీవితం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని మనం అప్లై చేయగలుగుతాం. భాగవతం మొత్తం ఇవే స్టోరీస్ ఉంటాయి. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డివోటీ ఎలా భగవంతుని యొక్క శరణం తీసుకున్నారు, శరణాగతులయ్యారు, శరణాగతులైన వాళ్ళ యొక్క జీవితం ఎలా గ్లోరిఫై చేయబడింది అనేది భాగవతంలో ఉంటుంది అన్నమాట. సో భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఒకరినొకరు చెప్పుకుంటూ సంహౌ ఎలా అలా కొంతమంది భక్తులు చూసినప్పుడు మోటివేట్ అవుతూ, కొంతమంది భక్తుల దగ్గర మన ప్రాబ్లమ్స్, మన పర్సనల్ ప్రాబ్లమ్స్, సాధన చేయడంలో నాకు ఇలా ఇబ్బంది ఉంది, ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని షేర్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఫస్ట్ మనం కాస్త వెంటిలేట్ అవుతాము, మన బాధల్ని చెప్పుకోగలుగుతాము, దాని ద్వారా తేలిక అవుతుంది హృదయం. అప్పుడు మనసు ఇంకా చక్కగా నిమగ్నం చేయొచ్చు. హెవీ మైండ్తో మనం చేయలేం భక్తి. ఫస్ట్ మన మైండ్ని కామ్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం చేయొచ్చు. మనం అంత శుద్ధ భక్తులు ఏం కాదు, కష్టాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భక్తి చేసేంత క్యాండిడేట్లం కాదు. మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ పోయేది భక్తే, ఫస్ట్ చాండింగే పక్క పెట్టేస్తాము. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ సంహౌ మనం మళ్ళీ భక్తిలోకి వెళ్ళిపోవాలి. పట్టాలు తప్పినా కూడా మళ్ళీ ఎలాగో ఒక పట్టాల మీదకి వెళ్ళిపోవాలి. ఆ పట్టాల మీదకి వెళ్ళినప్పుడే బండి నడుస్తుంది, లేదా అంటే అంతే ఇంకా కింద పడిపోతుంది. సో భక్తుల సాంగత్యంలో గాడి తప్పిన ఈ పట్టాలు తప్పిన మన ఒక బండిని మళ్ళీ తిరిగి పైకి పెట్టాలి, అంతే. దిస్ ఇస్ సింపుల్ స్పిరిచువల్ సైన్స్, అప్లికేషన్ బేస్డ్ సైన్స్ అన్నమాట భక్తి అనేది. సో ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉంటామో కొంతమంది చూసి మోటివేట్ అవుతాము, కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాము, కొంతమందిని చూసి మనం వాళ్ళ యొక్క
వాళ్ళ వాళ్ళ యొక్క దగ్గర వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని మనం భక్తిలో ఇంప్రూవ్ అవుతాము. సో సంహౌ మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా భక్తుల సాంగత్యం చాలా ఇంపార్టెంట్. లేకపోతే కలియుగంలో మాయ అంతటా ఉంది. భక్తి చేసే వాళ్ళని ఎదురుడు వాళ్ళు కాదు, మన ఇంట్లో వాళ్ళు కూడా భక్తి చేయనివ్వరు సరిగ్గా. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉంటేనే భక్తి అనేది సాధ్యమవుతుంది. లేదు శాస్త్రం అన్నప్పుడు ఒంటరిగా సింగిల్ గా చేయాలనుకుంటే చేస్తాము, కానీ మాయలోనే చేస్తాం. కృష్ణ భక్తి చేయలేం. గురు శాస్త్రం ఇంపార్టెంట్. ఆ, భక్తి చేసినట్టే అనిపిస్తుంది, కానీ లోపడంతా మాయనే ఉంటది. మన ఓన్ ప్లాన్ చేసుకుంటాము, ఏదో భక్తి చేస్తున్నట్టు అనుకుంటాము, కానీ లోపల ప్లాన్స్ అంతా మాయ దేవి మనతో ప్లాన్ చేస్తా ఉంటది మనతోటి. మన కృష్ణ ప్లాన్ అర్థం చేసుకోము, భక్తి చేస్తూ కూడా మాయ ప్లానే ఫాలో అవుతాం అనమాట. సో ఆ ప్లాన్ అనేది భక్తుల సాంగత్యంలో ఆ ప్లాన్ మారిపోతుంది. అసలు ప్లాన్ ఏంటనేది మన గురువు ఇచ్చే ఇన్స్ట్రక్షన్. ఎప్పుడైతే మనం గురుని ఎలా సేవ చేయాలి అనేది గురువే మనకి ఇన్స్ట్రక్షన్ రూపంలో ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షనే మనల్ని నడిపిస్తుంది అనమాట భక్తిలో ముందుకెళ్ళడానికి. ప్రభుపాదుల వారికి వాళ్ళ యొక్క గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయి, నీకు గనక కొద్దిపాటి ధనం ఉన్నా కూడా పుస్తకాలు ప్రచురం చేయి. ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని ప్రభుపాదుల వారు ఇస్కాన్ అనే మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. 2 ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆయన లైఫ్ టైంలో 4 సార్లు మాత్రమే ఆయన గురు మహారాజ్ని కలిశారు. అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని తన యొక్క జీవిత లక్ష్యంగా చేసుకొని ఆయన ఇంత పెద్ద సంస్థని ఏర్పాటు చేశారు. కాబట్టి మనకి కొద్దో గొప్ప గురు యొక్క ఇన్స్ట్రక్షన్ వస్తుంది అనమాట. మనం గురువు దగ్గర వచ్చినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు మంచి జాబ్ రావాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి అని కాకుండా, నేను ఏ విధంగా మీకు సేవ చేయాలి అని మనం ఆయన ద్వారా ఇన్స్ట్రక్షన్ తీసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆ ఇన్స్ట్రక్షనే మనల్ని నడిపిస్తుంది. విత్ ఇన్స్ట్రక్షన్ దేర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ దేర్ కమ్స్ అల్టిమేట్ పవర్. ఆయన ఇన్స్ట్రక్షన్లోనే మనకు ఆటోమేటిక్గా మర్సీ వచ్చేస్తుంది, ఆ పవర్ కూడా వచ్చేస్తుంది. ఆ పవర్ తోటే మనం భక్తిలో ఎంగేజ్ అయిపోయి ఉంటాం. కాబట్టి మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా సేవ చేయాలని మాత్రమే అడగాలి, అంతేగాని నాకు అది కావాలి, గురువు నుంచి నేను ఏం తీసుకోవాలి అలా వెళ్ళకూడదు. భగవంతుని సేవ చేయాలని ఉంది, దయచేసి మీరు మీ కృపని నా మీద కొద్దిగా ఇవ్వండి అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం భక్తిలో ముందుకెళ్ళిపోతాం. అందుకే సాధ్యమైనంత వరకు భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కూడా దొరుకుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి సేవ చేసే యొక్క ఛాన్స్ దొరుకుతుంది. ఎప్పుడైతే సేవ చేస్తామో అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా మన కాన్షియస్నెస్ ప్యూరిఫై అయిపోతుంది. మనలో చాలా మెటీరియల్ థాట్స్ ఉంటాయి, ఏదేదో ఉంటాయి, ఏవో ప్లాన్స్ చేసుకుంటాం. కానీ ఒక శుద్ధ భక్తుని యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, నా ప్లాన్స్ కాదు, నాది ప్లాన్స్ ఇంపార్టెంట్ కాదు, నా యొక్క గురువు సేవనే నాకు ఇంపార్టెంట్, అదే నాకు ఇంపార్టెంట్ అనుకొని మనం ఏం చేస్తాం, మన ప్లాన్స్ అని పక్క పెట్టేసి కృష్ణ ప్లాన్, గురువు ఏ విధంగా అయితే ప్లాన్ చెప్పారో, కృష్ణ ఇదే కృష్ణుడు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనుకొని మనం గురువుకి సేవ చేసే దానిలో నిమగ్నమై ఉంటాం. అలాంటప్పుడు మనం కాన్షియస్నెస్ అనేది స్పిరిచువలైజ్ అవుతుంది. అలాంటప్పుడు మెల్లమెల్లగా మనలో శ్రద్ధ స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా రుచి పెరుగుతుంది, నిష్ట వస్తుంది, తర్వాత ప్రేమ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అందరు వెళ్ళొచ్చు, మీలో ప్రతి ఒక్కరు కూడా భగవద్ధామానికి వెళ్ళొచ్చు. కాకపోతే దానికి ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. ప్రభుపాదుల వారు నెక్ట్ ఆఫ్ డివోషన్లో మనకి ఇచ్చింది ప్రాసెస్. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఎవరైనా కూడా ఈ ప్రాసెస్ పట్టుకుంటే వెళ్తారు. మనం ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్కి కావాల్సినవన్నీ కూడా మనకి ప్రభుపాదుల వారు ఆయన యొక్క పుస్తకాలు ఇచ్చేశారు, దాన్ని చదవాలి, ఫాలో అవ్వాలి. ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ యొక్క అసోసియేషన్ తీసుకుంటూ వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ ఛాలెంజెస్ ఏమున్నాయి, వాళ్ళ ద్వారా మనం నేర్చుకొని సంహవ్ మనం అప్లై చేయడానికి ట్రై చేయాలి. అలాంటప్పుడు మనకి భగవద్ధామం చేయడం ఎంతో దూరంలో లేదు, ఈ లైఫ్లోనే వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో లైఫ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కృష్ణుడికి అయితే అంత ఓపిక లేదు, ఇక మన బట్టి ఉంటుంది అంతా. ఆయన ఎప్పుడైనా తీసుకెళ్దామని రెడీగా ఉంటారు, ఇప్పుడు రెడీగా ఉంటారు. కానీ మనకే ఇంకా చాలా పనులు పెట్టుకుంటాం కాబట్టి మనం డిలే చేస్తుంటాం. మన దగ్గర ప్రాసెస్ ఏంటంటే మనం డిలే చేస్తూ ఉంటాం. నారదుడు, ఇంతకుముందు ఒక స్టోరీ విన్నాను నేను, నారదుడు కైలాష్ అని చెప్పేసి
విష్ణుమూర్తి మిమ్మల్ని రమ్మన్నారు, మీరు ఎప్పుడు వస్తారు అంటే, అయ్యో ఇప్పుడు నా పిల్లలందరూ చిన్న పిల్లలై ఉన్నారు, వాళ్ళు కొంచెం పెద్ద పెరినాక వస్తా అంటారు. పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వస్తారనమాట. ఏది వస్తావా భగవద్ధామానికి అంటే, లేదు ఇంకా పిల్లలు పెద్దగా అయ్యారు కదా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి కదా అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసినాక వస్తా అంటారు. పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత నా మనవళ్ళు మనవరాళ్ళు అందరూ పుట్టారు, నేను వాళ్ళతో గడిపి కాసేపు వచ్చేస్తా అంటారు. అప్పటికి ముసలోడు అయిపోయిన తర్వాత నా కొడుకులందరూ ఉత్తి బుద్ధి లేని వెధవలు ఉన్నారు, వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు ఆస్తిపాస్తులన్నీ అని చెప్పేసి నేను తర్వాత వస్తానంటారు. చివరికి నెక్స్ట్ జన్మలో కుక్కలా పుడతారు. కుక్కలా పుట్టిన తర్వాత కూడా నా ఇంటిని రక్షించేవారు ఎవరు లేరని చెప్పేసి కుక్క జన్మలోనే ఉంటాడు. తర్వాత మళ్ళీ పాము జన్మ తీసుకొని నా యొక్క పొలాల్లో ఎలకలు తిరుగుతున్నాయి, ఆ ఎలకలను ఎట్లన్నా పట్టేసేయాలని చెప్పేసి ఆ పాము జన్మలో కూడా ఈ ఎలకని చంపుతూ ఆ ఎలకలు తింటూ ఉంటాడనమాట. చివరికి ఇలా కాదని చెప్పేసి వాళ్ళ యొక్క కొడుకుల్ని పిలుస్తారనమాట. ఇగో ఇక నీ యొక్క పొలంలో ఈ పాము ఉంది అని చెప్పేసి వాళ్ళ తండ్రి ఇంతకుముందు జన్మలో తండ్రి అని తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాము చంపిస్తారు. అలా నారదు యొక్క అసోసియేషన్ లో ఆయన భగవద్ధామం చేరుకుంటాడు. సో మన కోరికలు అలా ఉంటాయి అన్నమాట. మనం ప్రతిసారి నెక్స్ట్ ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి అని అన్ని పెట్టుకుంటూ దీన్ని డిలే చేస్తాం. అయితే భగవంతుడు ఏం చెప్తారంటే, నువ్వు దీన్ని డిలే చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నీ యొక్క ఏదైతే చేయాలనుకుంటున్నావో దానితో పాటు ఇవి కూడా చేసుకో. సో దీన్ని నన్ను యాడ్ చేసుకో నీ లైఫ్లో. నీకు పిల్లలు ఉండొచ్చు, మనవళ్ళు ఉండొచ్చు, ముని మనవళ్ళు ఉండొచ్చు, నీకు బంగ్లాలు ఉండొచ్చు, ఫ్యాక్టరీలు ఉండొచ్చు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ భగవంతుని సెంటర్లో పెట్టుకున్నప్పుడు ఇవి ఏదైతే ఈ వర్టికల్ రిలేషన్స్ ఉన్నాయో వీటిని మెయింటైన్ చేస్తూ మన యొక్క హారిజాంటల్ రిలేషన్స్ తో కూడా భగవంతుడితో యొక్క రిలేషన్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. మన గురు పరంపర ఇదేంటంటే మనకి ఇలా వర్టికల్గా వెళ్ళిపోతుంది అనమాట. భగవంతుడి నుంచి ఒక చైన్, ఒక ల్యాడర్ పంపిస్తూ ఉంటాడు భగవంతుడు. ఆ ల్యాడర్ ఏంటంటే ఈ గురు పరంపర అనమాట. ఎవరైతే గురువుల యొక్క ప్రభుపాదుల యొక్క పాద పద్మాలని గట్టిగా పట్టుకుంటారో వాళ్ళని మెల్లగా లాగేస్తారు. సో ఈ గురు పరంపరని ఎవరు ఎంత గట్టిగా పట్టుకుంటే వాళ్ళు అంత తొందరగా బయటకు వెళ్ళిపోతారు. ప్రాబ్లం ఏంటంటే మనం దీన్ని పట్టుకోం, వీటిని పట్టుకుంటాం. ఇంత మన వాళ్ళే అనుకొని మనం ఇట్లా పట్టుకుంటాం, అందుకే ఇక్కడ ఉండిపోతాం. అది పట్టుకున్నవాడు పైకి వెళ్ళిపోతాడు, ఇది పట్టుకున్నవాడు ఆడనే వస్తాడు. దాట్ ఈస్ ద ప్రాబ్లం. సో మనం దాన్ని పట్టుకోవాలి, వీటిని పట్టుకుంటూ దాన్ని పట్టుకోవాలి. దీన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, మనతో పాటు ఈ పట్టుకున్న వాళ్ళు కూడా మనతో పాటు వచ్చేస్తారు. సో మనం దీన్ని పట్టుకోవాలి, భగవంతుని నామం పట్టుకోవాలి. అట్లాంటప్పుడు మనల్ని పట్టుకునే వాళ్ళు కూడా మనతో పాటు పైకి వచ్చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఒకరు భక్తి చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మన యొక్క పిల్లలైనా ఏదో విధంగా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు భక్తికి అట్రాక్ట్ అయిపోతారు. సో తద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈ చైన్కి మనం వాళ్ళని కనెక్ట్ చేస్తున్నాం. మనం చేయాల్సింది కనెక్ట్ చేయడమే, మనం ఇప్పుడు చేసేది కూడా కనెక్ట్ అవ్వడమే. ఆన్లైన్ క్లాస్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం అంతే. సంహౌ మన ఫ్యామిలీని కనెక్ట్ చేసినప్పుడు మనం కూడా మన గురు పరంపరకి వీళ్ళని కనెక్ట్ చేస్తున్నాం. మన పని ఏంటంటే ప్రచారం చేయడం. ప్రచారం ద్వారా మనం అందరినీ భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. మన పని కనెక్ట్ చేయడం, చైన్ అంతే. ఈ చైన్ రియాక్షన్లో ఉంటే అయిపోతుంది. పట్టాలు భోగిలు భోగి 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 కనెక్ట్ అయిపోతాయి. ఇంజన్ అంతా భగవంతుని చూసుకుంటాడు. ఇంజన్ నడిపించేది అంతా భగవంతుడే. మనం జస్ట్ ఒక్కొక్క భోగి కనెక్ట్ చేసుకుంటూ పోవాలి అంతే. హరే కృష్ణ, కొద్దిగా లాంగ్ గా చెప్పాను, సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ, ఎక్సలెంట్ క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ, దానికి ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా లేట్ అయినట్టుంది, క్షమించండి. అయ్యో పర్లేదు. వింటుంటే సమయం తెలుస్తలేదు ప్రభుజీ. కానీ అందరికి పనులు ఉంటాయి కదా మాతాజీ. ఎస్ మాత, ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. లో ఉండిపోయాను ప్రభుజీ, చెప్పేది వినుకుంటా. దుష్యంతి చ రమంతి చ, అంతే. భగవంతుని గుడి విన్నప్పుడల్లా మనం అన్నిటిని మర్చిపోతాం. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। जगत गुरु पतित पावन श्रील प्रपात की जय। श्री गुरुदेव की जय। कृष्ण। थैंक यू प्रभु जी, माता जी, थैंक यू सो मच प्रभु जी, धन्यवाद, प्रणाम। हरे कृष्ण। ఓకే ప్రభుజీ, ఎండ్ చేద్దామా క్లాస్? మీరే ఎండ్ చేసేసేయండి, మీరే ఉన్నారు హోస్ట్.